హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్ నేను మీ శ్రావణి. ఏపీ తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి సీఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అన్న. సార్, చంద్రబాబుని ఏపీ ప్రజలు ఎందుకు నమ్మరు? చంద్రబాబు నాయుడు గారు ఆయన నీడని ఆయనే నమ్మడు. ఇంక ఏపీ ప్రజలు ఎందుకు నమ్ముతారు, బీజేపీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు, మమతా బెనర్జీ ఎందుకు నమ్ముతుంది, స్టాలిన్ ఎందుకు నమ్ముతాడు, వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారమ్మా? చెప్పు. నమ్మరు. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పదవిని లాగేసుకొని ఆయన మీద చెప్పులు వేయించి ఆ ఈనాడు రామోజీరావు చేసిన దిక్కుమాలిన పని మూలకంగా చివరికి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి చనిపోయేదాకా తీసుకొచ్చావు కదా. ఆ భయం అనేటువంటిది ఉంటుంది కదా మనిషికి. పార్టీలో ఎవరినన్నా కనుక ఎదగనిస్తే వాళ్ళు నన్ను ఇదే పని చేస్తారేమో అని భయం ఉంటుంది. అందుకని ఆయన ఎవరిని నమ్మడు, ప్రజలు ఆయనే నమ్మరు. పాపం కోడెల శివప్రసాద్ పరిస్థితి కూడా అదేగా. పార్టీ పెట్టినప్పటి నుంచి కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. మా కుటుంబానికి కూడా మంచి మిత్రుడు ఆయన. గుంటూరులో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. బెనారస్ యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జన్ ఆయన, రూపాయి డాక్టర్ అనేవాళ్ళు ఆయన్ని. మంచి వ్యక్తి. చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? సూసైడ్ చేసుకున్నాడు ఆయన. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ నమ్మరు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. అని చెప్పి ఆయన్ని ఎవరూ నమ్మరు. ఆయన్ని ఎందుకు నమ్మరు అనేసి అంటే ఆయన చేసుకున్న దాని మూలకంగానే ఆయన ఎవరు నమ్మరు. ఆయన ఎవరినైనా నమ్ముతాడా? నమ్మడు కదా. అందుకని చెప్పి ఆయన కూడా ఎవరు నమ్మరు. యథా రాజా తథా ప్రజాని ఇచ్చిపుచ్చుకునే దూరంలో పోవాలి. మీరు నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, నేను వాగ్దానాలు చేస్తాను, అవి నెరవేర్చను. మీరు నన్ను అడగడానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మీరు మాట్లాడడానికి వీల్లేదు అంటే ప్రజలు ఊరుకుంటారమ్మా? చెప్పు. అందుకనే కదా 23 వచ్చింది. 600 వాగ్దానాలు చేసి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అది చేయకుండా ఆంధ్రప్రదేశ్ పంప ముంచాడు ఆయన. మొట్టమొదటిసారిగా విడిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నుంచి తీసుకుంటే బీజేపీ వాళ్ళు 1997లో కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడేమో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. వాళ్ళు దానికే కట్టుబడ్డారు. 2008లో ఈయనేమో రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి ఉత్తరం ఇచ్చేసాడు. తీరా విభజిస్తున్నామనేసి అంటే అలా ఎలా చేస్తారండి అంటాడు. మాట మార్చేస్తే అలాగా. సుప్రీంకోర్టు వాళ్ళకేమో అంతా రెడీగానే ఉందండి, ఏపీ హైకోర్టును పెట్టుకుంటామండి అన్నారు. వాళ్ళు 1 జనవరి 2019 నుంచి సపరేట్ చేసేసారు. కేసులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అట్టడ చేస్తారండి మీరు అంటాడు. ఏదైతే చెప్తాడో అది చేయడు, ఏదైతే చేస్తాడో అది ఎప్పుడు చెప్పున్నాడు. ఆయన నీడన ఆయనే నమ్మడం, ఎవరిని నమ్మడం. వెన్నుపోటు భయం. ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఎండి కాదన్నట్టు అమరావతి అదొక పెద్ద భూతల స్వర్గంలాగా తయారు చేసేస్తానని సంగతి సమాచారం అన్నాడు. 3 పంటలు వండేటి భూమిని ఎవడన్నా నాశనం చేస్తాడమ్మా? ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది, హైదరాబాద్ లేదు కాబట్టి. దీన్ని ఎలా ఈక్వేట్ చేయాలి ఒక 10 సంవత్సరాలు అన్న ఉద్దేశంతో శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు. ఆయనకి ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వలేదు, కోఆపరేట్ చేయలేదు, 6 నెలల లోపల పూర్తి చేయమన్నారు. చివరికి అల్టిమేట్గా ఆయన కొన్ని సూచనలు చేశాడు. డీసెంట్రలైజేషన్ అనేటువంటిది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుంది అని. చంద్రబాబు నాయుడు ఆ పని చేయాలి. అమరావతిలో క్యాపిటల్ కట్టవద్దు అని చెప్పాడు, కానీ ఆయన ఆ పనే చేశాడు. దొనకొండలో 1,00,000 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది అగ్రికల్చర్కి పనికిరాదు, మైనింగ్కి పనికిరాదు, దేవాదాయ ధర్మాదాయ భూమి కాదది, ఫారెస్ట్ ల్యాండ్ కూడా కాదది. అక్కడ కనుక పెట్టినట్టయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. అభివృద్ధికి నోచుకున్నటువంటి కడప, కర్నూలు, ఒంగోలు, నెల్లూరులో కొన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో ఉండే ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ క్యాపిటల్ పెట్టండి అని ఆయన చెప్తే ఆయన మాటలా. జపాన్ నుంచి ఒక అతన్ని పిలిచి, అయ్యా బాబు నువ్వు మొత్తం డిజైన్ చెయ్యి అమరావతికి సంబంధించింది అంటే ఆయన పిలిచారు. అతను మొత్తం రెడీ చేశాడు. అతను డబ్బులు వీడు, లంచం వీడు. అందుకని ఏం చేశారు, ఆయన తీసి పక్కన పెట్టారు. అతను సామాన్యమైన మానవుడా, ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు కట్టినట్టు. పోతా ఏం చేశాడు అనేసి అంటే ఇండియా పరువు తీసిపోయాడు. నేను బీహార్ గవర్నమెంట్తో కూడా వర్క్ చేశాను. బీహార్ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటారు. నేను వాళ్ళతో కూడా వర్క్ చేశాను, చక్కగానే వర్క్ చేశాను. కానీ
ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షన్ నేను ఎక్కడా చూడలేదు. నన్ను అపాయింట్ చేశారు, మళ్ళీ తీసేశారు. ఎందుకు తీసేశారో నాకు రీజన్ కూడా చెప్పలేదని చెప్పారు. పరువు పోలా. సరే, ఇప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్నావు, 4 సంవత్సరాలు బీజేపీ వాళ్ళతోటి కలిసి ఉన్నావు. దాని తర్వాత మళ్ళీ వచ్చి నాకు ప్రత్యేక హోదా కావాలంటాడు. 40 years ఇండస్ట్రీ, ఎకనామిక్స్ చదువుకున్నానంటావు, ప్రపంచం అంతా తిరిగానంటావు, సాఫ్ట్వేర్ నాకే తెలుసు అంటావు. ఇన్ని చెప్పేటువంటి వాడికి ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదాగా తేడా తెలియదమ్మా. ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్. సామాన్య మానవులకి అర్థం కావాలంటే ప్యాకేజ్ అంటే 10 రూపాయలు అయితే ప్రత్యేక హోదా అంటే 1000 రూపాయలమ్మా. అదే రెండింటికి డిఫరెన్స్. దాన్ని తాకట్టు పెట్టించాడు. దేనికోసము? కాంప్రమైజ్ అయిపోయాడు అనమాట మనిషి. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టించి ఇవ్వాలి మనకి. అక్కడ కాంప్రమైజ్ అయిపోయాడు. పోలవరం ప్రాజెక్ట్ నేనే కట్టుకుంటానండి అన్నాడు. ఆ కట్టుకుంటే కాసిన డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ కాంట్రాక్ట్ ఎవరు చేశారు? రాయపాటి సాంబశివరావు గారు చేశారు. ఆయన నిన్నగాక మన టీవీలో ఏం చెప్పాడు? 150 కోట్లు తీసుకున్నారని నా దగ్గర అని చెప్పాడు. అవినీతి జరిగిందా లేదా? అవినీతికి నేను ఆమడ దూరంలో ఉంటానంటాడు. చేసే పనులన్నీ అయ్యాయి. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కూడా అదే. యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం ఏంటంటే 10 లక్షల రూపాయల ల్యాండ్ కాస్ట్ కనుక అయితే 30 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకోవచ్చు. అది చట్టం. అక్కడున్న 33,000 ఎకరాలు తీసుకోవడానికి నీకు అంతా కలిపి 10,000 కోట్లు కాదు. మరి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేశావు. దానికి మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అన్నావు. భూములన్నీ కూడా మీ వాళ్ళ చేత ముందే కొనిచ్చావు. నానా గందరగోళం చేశావు. చివరికి అది ఏమీ చేయకుండా వదిలేసావు. టెంపరీ సెక్రటేరియట్ బిల్డింగ్ అంటావు. వర్షం పడితేనేమో కారుతుంది. దానికి కూడా 11,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పి నువ్వు లెక్క చెప్పావు. అంత రేటు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అన్నీ ఇలాంటి తప్పుడు పనులే చేస్తాడు. మరి ఇంకా ఆయన ఎట్లా నమ్ముతారు? కాసేపు ఏమో కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కాసేపు ఏమో బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తావు, స్టాలిన్ దగ్గరికి వెళ్తావు. జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా గారి దగ్గరికి కూడా పోయి ఆయన తీసుకొచ్చి కర్నూలులో మీటింగ్ పెట్టించాడు. నీకు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయా? లేవు. చట్టాలను పాటిస్తావా? పాటించవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతుకు బస్టాండ్ చేసేసావు. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడాను 3 రాష్ట్రాలు వచ్చాయి కొత్తవి. ఉత్తరాఖండ్ వచ్చింది. ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఇచ్చారు. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చాయి. నేనే ఫిజికల్గా చూశాను. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి ఉత్తరాఖండ్లో. హిమాచల్ ప్రదేశ్లోనే బడ్డీ అని ఒక చిన్న విలేజ్ అమ్మ, 400-500 ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ. కారణం ఏంటి? ప్రత్యేక హోదా. కుప్పంలో చంద్రబాబును ఓడించడం జగన్ వల్ల సాధ్యమయ్యే పనేనా? క్యాండిడేట్ని అయితే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడేంటి 1.5 year బ్యాకే అనౌన్స్ చేశాడు కదా. అంతకుముందు అసలు ఆయన కుప్పం ఎందుకు పోయాడు? చంద్రగిరిలో ఉన్నాడంటే ఆయన కుప్పం ఎందుకు పోయాడు? చంద్రగిరిలో ఓడిపోయాడు కాబట్టి కుప్పంకి వెళ్ళాడు. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ కనుక ఒప్పుకున్నట్టు కనుక అయితే నేను మా మామగారి మీద కూడా పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. కుదరలేదు కదా. తర్వాత కుప్పం వెళ్ళిపోయాడు ఆయన. సరే, కుప్పం నుంచి 5-6 సార్లు గెలిచినట్టున్నాడు. లాస్ట్ టైం 2014లో 70,000 ఓట్లతో గెలిచాడు. మొన్న 2019లో 30,000 ఓట్లతో గెలిచాడు. మెజారిటీ తగ్గిందా లేదా? మరి ఈసారి 30,000 ఉంటాయో లేదో. కుప్పంలో ఏమవుతుందంటే అక్కడ ఉండే ప్రజలందరూ కూడాను తమిళనాడుకి వెళ్తారమ్మా ఎక్కువగా. అలాగే అక్కడ తమిళనాడులోనూ ఓటు ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు ఉంటుంది. తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగవు. ఇది తెలుసు చంద్రబాబు నాయుడికి. నేను పెద్ద చాణక్యుడిని, నేను అంతా కూడా చక్రం తిప్పుతానంటాడు. ఆయన తిప్పే చక్రం అంటే ఏం లేదాడ. అక్కడ తమిళనాడులో ఉన్నప్పుడేమో తమిళనాడులో ఓటేస్తారు, అది అక్కడ క్యాన్సిల్ చేసుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారు. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అలాంటి 30,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డుకి లింక్ చేసేసరికి ఏంటంటే కుదరదు. ఇంతకాలం ఆయన ఆ విధంగా గెలిచాడు. ఇప్పుడు గెలవడం అనేది లేదు. ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు పనిచేయట్లేదు అంటాడు. అసలు ఈవీఎంల గురించి ఆయనకి ఏం తెలుసు? మళ్ళీ నేను హైటెక్ బాబుని అంటాడు, సత్యానాథన్ కంప్యూటర్ నేర్చుకోమని నేనే చెప్పానంటాడు. రకరకాలుగా చెప్తుంటాడు. ఎందుకు నమ్ముతారమ్మా ఆయన? నాకు అర్థం కాదు. అన్నీ ఇక్కడ పనికి మళ్ళీ అన్నీ చెప్తుంటాడు. 1200 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి ట్యూబ్ రైల్ అని అమెరికాలో ఇంకా ఇన్వెన్షన్లోనే ఉంది, అది ప్రయోగాల్లో ఉంది. అది నేను ఆ ట్యూబ్ రైలు తెచ్చేస్తానంటాడమ్మా. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి అమరావతికి 22 కిలోమీటర్లు. ఎట కుదురుతుంది అది? ప్రజలు ఆ మాత్రం గమనించరా? చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే ప్రజలు గొర్రెల మందలో ఒక 4,000 డబ్బులు వారేసి ఒక బీరు బాటిలో బ్రాందీ బాటిలో ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు అనుకుంటాడు. ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కన్నా అలవాటు చేసింది ఈ దరిద్రం. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను. ఫర్ ఇన్ఫర్మేషన్, హైటెక్ సిటీ అప్పుడు నేను, జయప్రకాష్ నారాయణ గారు, జయ చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు, మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. నేను ఆడిటర్గా ఉన్నాను, నాకు తెలుసు.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు నాకు. అక్కడ జరిగిన కుంభకోణాలన్నీ తెలుసు. హైటెక్ సిటీ మూలకంగా ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమే, కానీ అంతా నేనే చేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు. పాపం చేసినండి ఆ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళ పేరు ఎక్కడ చెప్పదు. స్కీమ్ తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని అసలు మర్చిపోయాడు. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు, ఆయన పుణ్యమాని వచ్చింది అది. వీళ్ళంతా కూడా మెట్రో ట్రైన్స్ ఎక్కి ఆయన అరెస్ట్ చేసినప్పుడు నానా హడావుడి చేస్తారు. వీళ్ళంతా ఎందుకంటే థర్డ్ క్లాస్ బ్యాచ్ అనమాట. మరి కుప్పంలో గెలుస్తాడా లేడా అంటే ఇది వ్యవహారం. ఇంతకుముందు చంద్రమౌళి గారు అని ఉండేవారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సన్ అనమాట. ఇప్పుడు అక్కడ ఉంది. నువ్వు కనుక గెలిచినట్టయితే నీకు మినిస్ట్రీ కూడా ఇస్తానని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాగ్దానాలు చాలా చేస్తూ ఉంటాడు, ఏవి చేయడు. డ్వాక్రా మహిళలకు ఏమైనా రుణమాఫీ చేశాడా? రుణమాఫీ ఇంకో రకంగా చేశాడా? హెల్త్ని పట్టించుకోలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, పోలవరాన్ని తాకట్టు పెట్టేశాడు, ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టేశాడు, సర్వనాశనం చేశాడు. మాదేముంది, మా హైదరాబాద్లో ఉండేవాళ్ళం, మాకేం ఉండదు. మీలాంటి యంగ్స్టర్స్ పోతారు ఆ చంద్రబాబు నాయుడు చేసిన పనికి. ప్రత్యేక హోదాన్ని ఎవడన్నా వదులుకుంటాడమ్మా? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలా? బుర్ర తలకాయలో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా చంద్రబాబు నాయుడికి? పైగా నేను 40 years ఇండస్ట్రీ ఎకనామిక్స్ చదివానంటాడు. కానీ కుప్పంలో గెలుస్తారా లేదా అంటే ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి ఒక్కడు కూడా గెలవాలని అనుకుంటాడు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను కూడా నర్సరాపేట నుంచి ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద ఎంపీ కింద పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా గెలవాలనేగా అనుకుంటాను. గెలవడము లేదు అనేటువంటిది ప్రజలు వేసే ఓట్లను బట్టి ఉంటుంది. ప్రజలను నేను కన్విన్స్ చేయగలిగితే నేను గెలుస్తాను. నేనేం చేయదలుచుకున్నాను? నేను డబ్బులు ఇవ్వను, బీరు బ్రాంతి ఇవ్వను. నాకు వచ్చేటువంటి జీతంలో 50% మీ కాన్స్టిట్యుయెన్సీ ఖర్చు పెడతాను. నాకు వచ్చే ఎంపీ ఫండ్స్ మొత్తం కూడా నేను మీకే ఖర్చు పెడతాను. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫ్లోట్ చేస్తే దాని డొనేషన్స్ కనుక ఇస్తే అది కూడా మీ కాన్స్టిట్యుయెన్సీకే ఖర్చు పెడతాను. విద్య, ఆరోగ్యము, తాగునీరు, సాగునీరు, రోడ్లు, అంతే. ఇష్టమైతే ఓటే, కష్టమైతే మాని. నన్ను మటు డబ్బులు అడగబాక. చంద్రబాబు నాయుడు చెప్పమన్న దమ్ముగా ధైర్యంగా మాట చెప్పగలడేమో. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి 50 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓటు కొనడం అనేది ఈ మహానుభావుడు చేసిన పనే. అంతకుముందు తమిళనాడులో ఉండేది ఎట్లా? మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయంటే నీకో టీవీ, 5 ఓట్లు ఉన్నాయంటే టీవీ ప్లస్ ఎయిర్ కండిషనరు, అది వాళ్ళ పద్ధతి. అదంతా కూడా గవర్నమెంట్ ఫండ్లో నుంచి ఇచ్చేవాళ్ళు. ఈయనేం చేశాడంటే అబ్బో మరీ చాలా కాస్ట్లీ అఫైర్ లాగా ఉంది అని చెప్పి ఓటుకి 50 రూపాయలు మొదలు పెట్టాడు. అది ఇప్పుడు 5,000 కూర్చుంది. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అనేది ఏనే అలవాటు చేశాడు. నేను నార్త్ ఇండియాలో కూడా చూశాను కదా. నార్త్ ఇండియాలో ఎంపీ ఎలక్షన్స్కి ₹1 కోటి ఖర్చు పెడితే చాలా ఎక్కువ. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి అనేది 10 నిమిషాల్లో అయిపోతాయి. ఈ మహానుభావుడు చేసిన పనే. ఆయన చేశాడు కాబట్టి వేరే వాళ్ళు చేయాల్సి వస్తుంది. చివరికి అల్టిమేట్గా ఏమైంది? ₹100 కోట్ల ఖర్చు పెట్టి నేను ఎంపీని అయ్యానమ్మా. ఎట సంపాదించాలి నేను? పనికి మాలి పనులు చేయాలా, లిక్కర్ బిజినెస్ చేయాలా, కవిత కేసు మనకు తెలిసిందే, ఇసుక బిజినెస్ చేయాలా, చింతమనేని ప్రభాకరు మనకు తెలిసిందే, వనజాక్షన్ కొట్టిన వారం, మైనింగ్, అక్రమ మైనింగ్ చేయాలి. ఇట్లాంటి పనులన్నీ చేస్తే కానీ నువ్వు ఒక 400 కోట్లు సంపాదించలేవు. అవునా? వాళ్ళు కూడా నేను తక్కువ తినాలనుకున్నావా? ₹100 కోట్ల ఖర్చు పెట్టానంటే దాని మీద ₹2 వడ్డీ వేసుకుంటారు. అంటే సంవత్సరానికి 24 కోట్లు. 5 సంవత్సరాలు అయ్యేసరికి 120 కోట్లు అవుతాయి. అదొక 100, ఇది ఒక 120 అంటే 220 కోట్లు మినిమం సంపాదించాలి. సో ఓటర్లను ఇలా ప్రలోభ పెట్టి రాజకీయాన్ని నాశనం చేసిన వ్యక్తి అన్నమాట. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు పనిచేయలేదంట. అది లోపల ఉండేటువంటి చిన్న చిప్పేనమ్మా. ఆ చిప్లో ఏం చేస్తారంటే ఈ బటన్ నొక్కితే ఇతనికి వెళ్ళాలి, ఈ బటన్ నొక్కితే ఇతనికి వెళ్ళాలంటారు. పర్ఫెక్ట్గా పోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0 and 1s అనమాట. అది ఆఫ్ అండ్ ఆన్, అంతకంటే ఏమి ఉండదు. ఆ మిషన్లు కనుక పనిచేయమని చెప్పి ఒక 2% ఆఫ్ ద మిషన్స్ స్పేర్ పెడతారు, చిప్స్ స్పేర్ పెడతారు, SMPSలు స్పేర్ పెడతారు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం బూత్లో ఓటు వేసేటువంటిది నొక్కడం వరకు మాత్రమే మన బాధ్యత. అది రికార్డ్ అయ్యేటువంటిది వేరే కంట్రోల్ యూనిట్లో ఉంటుంది. అది ఆ కంట్రోల్ యూనిట్ని కూడాను ఆ పర్టికులర్ బూత్లో పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడాను పిలిచి ముందు మాక్ పోలింగ్ చేస్తారు. మీరు కాంగ్రెస్ తరఫున వచ్చారు, టీడీపీ తరఫున వచ్చారు, మీ ఏజెంట్ని నొక్కమంటారు. ఆయన 10 ఓట్లు వేశాడు. బాబు ఇదిగో నీకు 10 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది, నీకు 8 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది, నీకు 20 ఓట్లు వచ్చినట్టు చూపిస్తుంది అని చూపిస్తారు. 50 ఓట్లు అనేటువంటిది మార్క్లో చేస్తారు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి సొంతకాలు పెట్టిన తర్వాత అది మొత్తాన్ని 0 చేసి మిషన్ సీల్ చేసేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఈసీఐలలో తయారు చేస్తారు. అది బోత్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈయన ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మిషన్లు పనిచేయలేదు అంటాడు. కొన్ని అలాగని బ్యాలెట్ పేపర్లు పెడదామనేసి అంటే బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళి బాయిలో పడేస్తారు, లేదంటే ఇంకు వస్తారు. ఎట కుదురుతుంది? నమ్మాల్సిన పని లేదమ్మా. చంద్రబాబు నాయుడు సంగతి మర్చిపో. ఇంకా ఆయన కొడుకున్నాడంటే అసలు ఇంక చెప్పే పనే లేదు. ప్రశాంతి అత్త అంటాడు, ఏం మాట్లాడతాడు ఏందో ఆయనకే తెలియదు. పైగా స్టాన్స్ఫోర్డ్లో చదువుకున్నాను అంటాడు. అట్లాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్లో సీట్ ఇస్తే అంత గొప్ప యూనివర్సిటీ, వాళ్ళ పొరుగులు పోతాయి. సార్, టికెట్ల విషయంలో జనసేనకు అన్యాయం జరిగిందా అంటే మీరేమంటారు?
అమ్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి నిలబడదాం అనుకున్న నాకు వాళ్ళిద్దరు సీట్లు ఎలా పంచుకున్నారో నాకు ఎందుకు చెప్పు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మ్యాక్సిమం 25 సీట్ల కంటే జనసేనకి ఎక్కువ ఇవ్వరు అని. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇదిగో పవన్ కళ్యాణ్ నీకు ఎందుకు బాధ, ఇండిపెండెంట్కి పోటీ చేయి, 24 కాదు 29, 29 కాదు 39, నీకంటూ నువ్వు ఒక ఎస్టాబ్లిష్గా ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది నువ్వు పెట్టి. నీతో పాటు పెట్టిన ఆయన జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అంతకుముందు 67 వచ్చినాయి, ఇప్పుడు 151 వచ్చినాయి. ఆయన సమకాలికుడికి నువ్వు, మరి ఆయనేమో ఆ పొజిషన్లో ఉన్నాడు, నువ్వేమో ఈ పొజిషన్లో ఉన్నావు. పైగా జగన్ని దింపేయాలంటావు. ఎడ దింపుతావు నువ్వు చెప్పు. రాజశేఖర రెడ్డి గారు ప్యాంట్లో తీసుకు కొడతానంటాడు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పంచే కట్టుకుంటున్నాడు. ఆయన ప్యాంట్ వేసుకున్నాడా, పంచ వేసుకున్నాడు, పంచ కట్టుకున్నాడో కూడా తెలియదు. చదివిందేమో 10th క్లాసు. సరే ఇంకా పావలా టికెట్, ముగ్గురు భార్యలు, సంఘటన సమాచారం తీసేయి. ఆ లాంగ్వేజే మహా దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడతాడు. బీజేపీ వాళ్ళేమో అపాయింట్మెంట్ ఇయ్యరు, ఈయనేమో పాకులాడుతుంటారు. మీకోసం అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను అమ్మనా బూతి తిడుతున్నారండి అని చెప్పి ఈయనే చెప్తాడు. ఒక నిలుపు ఉండదు, నిదానం ఉండదు, ఆబ్జెక్టివ్ ఉండదు, ఎజెండా ఉండదు, జెండా ఉండదు, ఒక చక్కటి భాష ఉండదు, చుట్టుపక్కల 10 మంది మంచి వాళ్ళు ఉండరు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఉండరు, వదులుకుంటారమ్మా చెప్పు. ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. అంతకంటే ఈయనేమో తెలియగలడా, చదువుకుంది 10th క్లాసు, ఇంటర్మీడియట్లో 4 గ్రూపులతో చేశానంటాడు. ఈయనేమో 4 గ్రూపులతో చేశానంటాడు. ఆ చంద్రబాబు నాయుడు ఏమో మీరు బైపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు, లేదా నీ ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అంటాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ లోకేష్ బాబు వస్తాడు. వీళ్ళందరికంటే కేఏ పాల్ 1000 టైమ్స్ బెటర్ అమ్మా. వీళ్ళకి ఓట్లు వేసేది ఉండదు, సచ్చేది ఉండదు. లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల పోతివి, పైకి గ్లాసు పగిలిపోయా. నిన్నమరల దాకా గుర్తు కూడా లేదు, ఇప్పుడేమో మళ్ళీ గుర్తిస్తుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఆయనకి ఇచ్చిన గ్లాసు గుర్తే ఇస్తారు. రేపు వాటర్ అక్కడ బూత్లోకి వెళ్ళేదాన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. లీడర్ అనేటువంటి వాడు ఎట్లుండాలంటే చదువుకున్నవాడే ఉండాలి, సౌమ్య స్వభావుడే ఉండాలి, శత్రువును కూడా మిత్రువుగా మార్చుకునేవాడే ఉండాలి, అందరినీ కలుపుకుపోయేవాడే ఉండాలి, ఖచ్చితమైనటువంటి ఎజెండా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండాలి, చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈ లక్షణాల్లో ఒక్కటన్నా ఉన్నాయో చెప్పు. ఒక్కసారి నువ్వు భూతత్వం పెట్టి ఎదుగు నీకు కనపడుతుందేమో. భాష చూద్దామంటేనే తంతాను, ఒంగో పెడతాను, ఎముకలు ఇరుస్తానంటాడు, నాలికి పోస్తాను, పేక తెంపుతానంటాడు భాష. కొన్ని చదువు చూద్దామంటే 10th క్లాసు. నిలుపు నిదానం ఉందా అంటే లేదు. కళ్ళు తాగిన కోతిలకు కుప్పిగంతులు వేస్తుంటాడు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళేమో వదులుకుంటాడు. నీ ఎజెండా ఏందో చెప్పాయంటే నువ్వెవడు రాని అడగడానికి అంటాడు. పోనీ నీ పాలసీ ఏందో చెప్పాయా బాబు అనేసి అంటే నువ్వెవడు రాని అడగడానికి అంటాడు. బీజేపీతో పొత్తులో ఉన్నారా లేదా అనేసి అంటే నీకెందుకు చెప్పాలరా నేను అంటాడు. మరి వీళ్ళతోటి మరి సీట్లు పంచుకున్నావు కదా బాబు అంటే అది నా ఇష్టము, నువ్వెవడు రాని అడగడానికి అంటాడు. ప్రజలనే అంటాడు ఆయన. ఓట్లు వేసేది ప్రజలేగా, ప్రజలే అడుగుతున్నారు నువ్వు చెప్పాయా బాబు అంటే నువ్వే అడగడానికి అంటాడేది. ఇంకంతకంటే ఈ పిచ్చోడు ఇంకా రెండోవాడు ఉంటాడా? అది చుట్టుపక్కల ఉండే జనాలందరూ కూడా అట్నే ఉంటారు. ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు పెట్టుకొని మెడలో 2 కేజీలు గొలుసులు వేసుకొని వచ్చి టచ్ చేయి చూస్తాం అంటాడు. టచ్ చేయడానికి ఆయన గులాబీ పువ్వమ్మ నాకు అర్థం కాదు. టచ్ ఎందుకు చేస్తారు చెప్పు. ఆయన్ని అసలే కరోనా వచ్చి జనాలు నానా రోగాలు వచ్చాయి. ఆయనకి ఏ రోగాలు వచ్చినాయి ఏం పోవడం ఎవడికి తెలియదు చెప్పు. ఐఎమ్ సారీ టు సే దిస్. అన్నీ ఇలాంటి పరిగమైన మాటలు మాడుతుంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఎవరో చూద్దామంటేనేమో ఇది. ఆయనేమో 1950లో పుట్టాడు, స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్నానంటాడమ్మా. మరీ జనాలు చెవులో క్యాలిఫ్లవర్ పెడితే అట చెప్పు. మరీ అన్యాయం కదా. ఇంకా లోకేష్ బాబు అయితే ఏకంగా అమెరికా పోయి అంటాడు. మీ హడావుడు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నిలబడితే అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాడు అంటాడు ఆయన. సరే పిచ్చిమానాడు వదిలే బాబు అంటుంటాడు. కానీ ఏదో వెనక బ్రాహ్మణి ఉండి వెన్నుదట్టి చెప్తుంది కాబట్టి లోకేష్ ఆ మాత్రం ఉన్నాడు. కానీ ఈ యావతి వాడికి ఎప్పుడూ అయిపోయాడు కలిసి. ఆ అమ్మాయి చాలా తెలియగలదు. అందుకనే చూసావా ఎక్కడ అమ్మాయి పాలిటిక్స్లో రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆ అమ్మాయి ఇద్దరు చాలా తెలియగలరు. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని వదిలేశాడు కదా. చంద్రబాబు నాయుడుకు ఉన్నాయంటే గొప్ప లక్షణాల్లో ఒకటి ఏంటంటే మనిషిని అవసరాన్ని వాడుకొని తర్వాత వదిలేస్తాడు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మరు, ఆయన దగ్గరికి ఎవరు పోరు. సో చూసారు కదా నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.